ఈ జనరేషన్ అంతా ఫోన్ చూసేది, ల్యాప్టాప్ చూసేది, టీవీ చూస్తూనే ఉంటారు. బట్ టీవీలో ఒక కేసు వస్తూ ఉంది, దాన్ని చూడండి మీకు తెలుస్తుంది. సౌజన్య కేసు. నేను అట్లే రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. తమిళనాడులో అదొక రేప్ కేసు అయిండే. రేప్ కేసు అయిన నెక్స్ట్ దినమే దొంగలు ఎవరు అని తెలిసి వాళ్ళని చంపేసినారు. బట్ కర్ణాటక వాళ్ళు అట్లా కాదు. కర్ణాటకలో రేపు ఎన్నేళ్ళు అయితేనో వాళ్ళు దొంగలు తుడుకెళ్ళు ಮತ್ತು వాళ్ళని చంపేసేదిలే. వాళ్ళు ఫ్రీగా ఏడ్చిస్తారు, జైలుకనే వేసేస్తారు. జైల్లో ఏం చేస్తారు, బాగా భోజనం ఇస్తారు అంతే. సో నాకు తమిళనాడు గవర్నమెంటే జాస్తి ఇష్టమే. వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు బరీ దుడ్డు తినుకొనే ఉంటారు. వేరే వాళ్ళు దాన్ని పెరికిసి వాళ్ళు బాగా తినుకొని కూకొని ఉంటారు అంతే. యాక్షన్లే ఏమీలే. ఎన్ని ఏండ్లు అయితేనో అట్లే ఉంటారు. ఏమంటే వేరే వాళ్ళు ఆడబిడ్డల జీవనంలో అట్లా ఆటాడకూడదు. దొంగలు కనిపెడితే నెక్స్ట్ టైం వేరే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి దిగులు ఉంటుంది, చేయకూడదు అని. మీరు ఇట్లా ఊరికే దొంగలు ఎవరో చిక్రీని చేతుకోపోయి వేసేది జైల్లో, ఆడ బాగా భోజనం పెట్టేది, ఒక 3 నెలలు తిరిగి రిలీజ్ చేసేది. ఇదేనా మీరు చేసేది? చేస్తే ప్రాపర్గా రూల్స్ రెగ్యులేషన్స్ అంతా ఉండాలి. అట్లే సివియర్ యాక్షన్స్ తీసుకున్నారు. వేరే స్టేట్స్లో అయితే రేప్ చేస్తా అంటే వాళ్ళు ఎవరో అని తెలిసింటే అట్లే నరకపారేస్తారు. బట్ ఈ అట్లు కాదే, చిక్రీ ఎత్తుకోపోయి వేసేది, బాగా భోజనం 4 దినాలు పెట్టేది, తిరిగి వాపస్ ఎత్తుకొని వచ్చేది. అట్లా చేస్తే ఇంక వేరే వాళ్ళకి అట్లే చేయాలనిపిస్తుంది. మీరు ప్రాపర్గా స్ట్రిక్ట్గా ఉంటే నెక్స్ట్ చేసే వాళ్ళకి దిగులు ఉంటుంది. మీరు ఇట్లా చేస్తే అట్లే చేసుకొని ఉండిపోతారు. అట్లే సౌజన్య కేసులోనే అట్లే దొంగ వచ్చిందే నేను సాక్షి చెప్తాను అనేసి వాడిని ఆరాంగా తొడుకోపోతారు, ఒక దగ్గరకు పెట్టుకుంటారు. ఇప్పుడు సాక్షి సిక్కింటే ఎంత బాగుండు. సాక్షి సిక్తుంది అనేసి మీరు నాటకాలు ఆడుకొని వాడిని బాగా కుక్కబెట్టుకొని ఆలుములు తీసుకొని తినబెట్టుకొని ఉండరు. సాక్షి సిక్కిపోతే దొంగలు ఎవరు అని తెలిసిపోతారు కదా. మీ మాన మర్యాదలు అంతా పోయిస్తే సమీర్ ఎంత బాగా చెప్తాడు యూట్యూబ్లో, క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. తిరిగా వాన్ పైనే మీరు అట్లా అప్లోడ్ చేస్తే మీకు కేసు ఇస్తాము అట్లా ఇట్లా అంటారు. దొంగలు ఎవరు అని చెప్పకపోతే చెప్పేవాళ్ళని కేసుకి వేసేదంట, జైలుకి వేసేదంట, వార్నింగ్ ఇచ్చేదంట. అదే యారు మీ చేతిలో అయితే లేదు, మీకు యోగ్యత లేదా గవర్నమెంట్ వాళ్ళు తుడికేకి? ఊరికే పోలీసులలో అని చెప్తాము, వాళ్ళు ఊరికే లంచాలు తినుకొని ఉండేది. మీరు ట్రై చేసి నింటే దొంగలు ఎవరు అని చిక్కురు కదా. గవర్నమెంట్ వాళ్ళు బాగా దుడ్లు ఇచ్చి పెట్టుకుంటారు పోలీసు వాళ్ళని, వాళ్ళు తిరుక్కొని ఉంటారు. తుడికి నింటే ఆ ఫ్యామిలీకి ఎంత యూస్ఫుల్ అవుతుంది. వేరే జీవనంలో ఆడేదంటే ఇది కర్ణాటక గవర్నమెంట్. దానికే మీరు ఓటేసేకిన ముందు చూసి ఓటేయండి. మీకు ఒక యూస్ కావాలి ఓటేసిన దానికి. ధన్యవాదాలు. నేను ఈ వీడియోని ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సౌజన్య కేసుకి న్యాయం సిక్కాల అంటే మన కర్ణాటక వాళ్ళంతా ఒకటి కావాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కులో ఉంటే న్యాయం ఇస్తారా? ఒక్కొక్కరే పోతే అందరూ జొత్లా సేరితేనే అప్పుడు మనకు న్యాయం సిక్కేది. ఒకరు ఆడ ఒకరు ఈడ ఉంటే అందరూ గట్టిగా ఉండాలి. కర్ణాటక అంటే టుగెదర్ జొత్లా ఉంటేనే అప్పుడు మనం ఏమది గెలిచేకి సాధ్యం. బీజేపీ కాంగ్రెస్ అనుకోని రాజకీయాలు చేసుకొని పోతే మనకు న్యాయం సిక్తుందా? ఫస్ట్ రాజకీయం సైడ్కి పెట్టండి. ఫస్ట్ ఆమెకి అందరూ ఒక జొత్తుగా అయితే మనకి ఎలా న్యాయం సిక్కేలా అవి చూడండి. నాకేలా నీకేలా ఉంటే రేపొద్దునే మన బిడ్డలకి ఎట్లయితే అప్పుడు మన బిడ్డలకి న్యాయం సిక్తుంది అనుకుంటారా మీరు? మన బిడ్డలకి ఖండితంగా సిక్కేది. ఇవిడే ఏమి సిక్తలే అన్నేండ్లాయా, ఆ బిడ్డకే పాపం ఏమి సిక్తలే, ఇంక మన బిడ్డలకి సిక్తుంది అనుకున్నారా మీరు? 2 కోట్లు 3 కోట్లు ఇస్తాను కూడా న్యాయం సిక్కేది. దుడ్డుని ఇంకానే దొంగలు మూసుకు పెట్టుకున్నారంటే వాళ్ళకి మాన మర్యాద ఏమీ లే. వాళ్ళ ఇంట్లోనే ఆడబిడ్డలు ఉంటారో ఏమో మాకు తెలియదు. వాళ్ళ ఇంట్లోనూ ఆడబిడ్డలకు అట్లా అంటే వాళ్ళు ఊరికే ఉండరా? కామన్ పీపుల్స్ పైన ఎంతో ఎగులాడిండ్రో అట్లే మేము ఆడుకుంటున్నాం. బిడ్డ కేసుకి ఒక ఎండ అనేది ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పీస్గా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు పాపం ఎంత కొరుకుతూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బిడ్డని పగొట్టుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారో పోగొట్టుకుంటే దాన్ని పొడే నొప్పి మనకు తెలుస్తుంది.
మీ ఇంట్లోనే ఎవరోజు అట్లే అయిపోయింటే ఆవిడ మీకే నప్పు తెలుసును తెలాలా, నెక్స్ట్ మీకే తెలాలా, నెక్స్ట్ మీ ఇంట్లోకే కావాలా, ఆవిడ బాగుంటుంది ఆ నప్పేమి అనేది. సో అందరూ ఈ వీడియోని ఇంకా ఏం చెప్పుకుంటానంటే, అందరూ సౌజన్య కేసుకి సపోర్ట్ చేయండి, అట్లే అందరూ ఒక్కట్టుగా ఉండాల. తమిళనాడులో చూడండి ఏమాదిరి అయితే అందరూ ఒక్కట్టుగా ఉండి సపోర్ట్ చేస్తారు. అట్లా ఇవాళ మన కర్ణాటకలో ఉండేకెళ్ళా మనము ఉండొచ్చు. ఈ రాజకీయం అనే ఇది వచ్చేసింది కదా, దానికే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని సైడ్లో పెడితే ఇవాళ మనం ఒగ్గట్టుగా ఉండి శేషకెళ్ళని చెప్పండి. దానికే ఒక బిడ్డ న్యాయం దొరికిస్తే మనకి ఎంత ఖుషి అవుతుంది. నెక్స్ట్ మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. చెప్పాలనుకున్నా అంటే ఈ వీడియోని ఇంకా ఇప్పుడు రేప్ అనేది ట్రెండింగ్ ఒకతర రీల్స్లో ట్రెండింగ్ పోయేలా అట్లా పోతానే ఉంది. జాస్తినే అవుతా ఉంది, ఒడితో కమ్మీ అంతా అయ్యేదో అవుతుందో లేదో. గవర్నమెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటాయాలి, కమ్మీ అయ్యేదో. దాన్ని ఇంకా ఆడబిడ్డలు బయట వచ్చాకే దిగులు పడతారు. ಮತ್ತು ಫ್ರೀಡಮ್ ಕಟ್ చేసినట్లుంది ఆడబిడ్డలకి. ಮತ್ತು జాస్తి ఆడబిడ్డలు ఆ రేప్ని ఇంకానే అవతలకు రాకుండా సక్సెస్ అయ్యకుండా ఎన్నో ఆడబిడ్డలు ఇంట్లోనే కుక్కున్నారు. దాన్ని ఇంకా సక్సెస్ చేయాలనే షాతులకే వస్తాలే, సక్సెస్ చేయాలనే కిడిస్తాలే కదా గవర్నమెంట్ వాళ్ళు. ఇతర 24/7 అదే నడిచి జరుగుతూ ఉంటాయి. ఎట్లా వస్తారు ఆడబిడ్డలు? వాళ్ళకి ఒక దిగులు ఉండేదా. దానికి నేనేం చెప్తానంటే ఈ వీడియోలో ఆడబిడ్డలు ఎవరో దిగులు పడొద్దండ, ధైర్యంగా రాండ సక్సెస్ చేయాలనేసి. మీరు సక్సెస్ చేయకుండా ఉంటే ఏమీ యూజ్ లేదు, జీవనమే వేస్ట్. వచ్చేసి వాళ్ళకి ప్రూవ్ చేయాలి గవర్నమెంట్ వాళ్ళకి ఆడబిడ్డలను సక్సెస్ చేయొచ్చు అనేసి ఎదిరిస్తేనే వాళ్ళకి ఆవిడ ఒక దిగులు ఉండేది.